అందరికీ నమస్కారాలు. ఉగాది శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తూ ఉన్నాయి. ఈ 20 నెలల కాలంలో 6 లక్షల ఉద్యోగాల పైచిలుకు నిరుద్యోగులకు లభిస్తే ప్రభుత్వ రంగంలోనే ఇప్పటిదాకా 30,000 పోస్టులు భర్తీ చేశారు. అందులో విద్యాశాఖలోనే సగానికి పైగా ఉన్నాయి. మళ్ళీ ఈరోజు మా యువ నాయకుడు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు మృగ్యమైపోతున్న సందర్భంలో వివిధ విభాగాల్లో కీలకమైన స్థానాలకు నేరుగా నియామకాలు చేసే ప్రక్రియకు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది. లోకేష్ బాబు గారు ఈరోజు విడుదల చేసిన ఉద్యోగ జాబ్ క్యాలెండరు 10,060. ఇందులో విద్యాశాఖ నుంచినే ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్లే 3,004. ఉన్నత విద్యలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ లేకపోతే ఇతరత్ర ఉద్యోగాలు కానీ 1,500. గ్రూప్ 1 91, హోంశాఖలో 2,778, ఇతర శాఖలు 928, గ్రూప్ 1 700, గ్రూప్ 2 750, ఇంజనీరింగు 503, ఇతర శాఖలు 506. ఇట్లా వివిధ శాఖలు ఒకవైపు విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ విద్యారంగంలో చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరము డిఎస్సి ఉంటుందని మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వంలో కీలక స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వడం చాలా సంతోషకరం. దీనివల్ల చాలామంది నిరుద్యోగులకు, ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా నియామకాల్లో ఎక్కడా చిన్న లోపం కూడా ఉండదు. అత్యంత పారదర్శకంగా ప్రతిభే ఆధారంగా ఎంపిక ఉంటుంది. సిఫార్సులు, పైరవీలు ఇట్లాంటి వాటికి అవకాశం లేకుండా పారదర్శకమైన పద్ధతుల్లో ఈ నియామకాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల నిరుద్యోగుల్లో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ ఉగాది ఉపాధినిచ్చే పండగ. పరాభవ నామ సంవత్సరంలో అందరూ కూడా కొత్త ఆశలతో ఈ ఉగాది కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంటారు. ఇది నిరుద్యోగులకు నిజమైన పండగ, నిజమైన ఉగాది. ఎందుకంటే మనం చూసాం 2019-24 మధ్యకాలంలో పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పారిశ్రామికవేత్తల్ని వేధించి సాధించి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేసింది జగన్ ప్రభుత్వం. అట్లా
కోల్పోయిన ఉద్యోగాలే లక్షల్లో ఉంటాయని ఒక అంచనా. 13 లక్షల పైచిలకు ఉద్యోగ అవకాశాలు రాకుండా అడ్డుకునింది జగన్ రెడ్డి ప్రభుత్వం అని ఒక అంచనా. దీంతో పాటు ఆ రోజు ఎక్కడా కూడా ఉపాధ్యాయులు లేకపోతే ఉన్నత విద్యలో కీలకమైన శాఖల్లో నియామకాలు జరగని కారణంగా ప్రభుత్వంలో కొత్త రక్తం రాక లేక ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో మనం చూసాం. మేము ఎన్నికల సమయంలో 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాట చెప్పాం. ఇప్పటికే 6 లక్షల పైచిలకు ఉద్యోగాలు కల్పించాము. 6,28,347 ఉద్యోగాలు. దీనికి తోడు వివిధ సందర్భాల్లో పలు రకాల వేదికల పైన వివిధ రంగాల్లో చేసుకున్న ఒప్పందాల విలువ 23 లక్షల కోట్లు. ఈ 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అమలైతే 25 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి పారిశ్రామిక రంగంలో. ఇది ఒక గొప్ప ప్రయత్నం. ఈ దార్శనిక ప్రభుత్వంలో పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల మందికి నిరుద్యోగులకు న్యాయం జరుగుతూ ఉంది. ప్రతిభావంతులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్ప ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్న లోకేష్ బాబు గారికి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా అండగా నిలబడాలని, వారి తల్లిదండ్రులు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటా ఉన్నా.